ఇంతవరకే మన తెలుగులో గానీ, ఈటిలో గానీ ఎక్కువ ఈ ఫించెస్ గురించి ఇదే. ఇది ఫెదర్స్ లాస్ అయింది. మేటింగ్ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఒకదాన్ని ఒకటి ఇది చేంజ్ చేసుకుంటా మెగ్ పెట్టేప్పుడు చనిపోయే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. మనం చాలా నమస్తే అండి అందరికీ. నేను మొన్న ఒక వీడియోలో చూపించాండి. మన దగ్గర ఉన్న 16 రకాల ఫించెస్ మొత్తం వీడియో చూపించాను. అవన్నీ ఒక 12, 13 పేర్లు తీసుకొచ్చాను. మిగతా అన్ని 10 పేర్లు, 11 పేర్లు అట్లా సేల్ చేసి ఒక్క బ్రీడింగ్కి మాత్రం ఒక పేరు, 2 పేర్లు అట్లా పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న వాటిలో ప్యారట్ ఫించ్ ఒకటండి, ఒకటి రెడ్ ప్యారట్ ఫించి, ఒకటి బ్లూ ప్యారట్ ఫించి పెట్టుకున్నాను నేను యాక్చువల్లీ నాకు ఈ హాబీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. మధ్యలో నేను ఫిషెస్ పెంచేవాడిని. తర్వాత ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఆర్మీలో 17 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి వేరే చోట ప్రైవేట్గా జాబ్ చేస్తూ సెక్యూరిటీ పర్పస్తో ఇప్పుడు మామూలుగానే ఫించెస్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు బాట్స్ కూడా సేల్ చేస్తూ ఉంటాను, వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను. ఏదైనా సరే తెచ్చాను అంటే దాన్ని తెలుసుకోకుండా ఎప్పుడు వీడియో చేయనండి. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఒక వీడియో చేస్తాను. అలానే ఇంతవరకే మన తెలుగులో కానీ వీటిలో కానీ ఎక్కువ ఈ ఫించెస్ గురించి ఇదే ప్యారట్ ఫించ్ గురించి ఎక్కువ వీడియోస్ లేవు. వీటి గురించి నేను చూసి ఇప్పుడు వీడియో తీయటం మొదలుపెట్టాను. ఇప్పుడు నా చేతిలో ఉంది ఒకటి మేలు, ఒకటి ఫిమేల్ అండి. రైట్ హ్యాండ్లో ఉందేమో ఫిమేలు, లెఫ్ట్ హ్యాండ్లో ఉందేమో మేలు. మేలు ఫిమేలు కలర్ వేరియేషన్స్ ఉంది. ఫుల్ బ్లూ ఉంది మేలు, లైట్ బ్లూ ఉంది ఫిమేలు. ఇందులో ఈజీ అండి తెలుసుకోవటం. అది కేజీలో ఉండి మాత్రం అర్థం కాదండి. ఏ లైట్ కిందో కేజీలో ఉంటే మాత్రం అర్థం కాదు. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మీకు వేరియేషన్ అర్థమైద్ది. వీటి పైనుంచి చూసినా సరే ఏదైతే ఫుల్ బ్లూగా ఉందో, నా లెఫ్ట్ హ్యాండ్లో ఉంది ఫుల్ బ్లూ ఉంది, రైట్ హ్యాండ్లో ఉంది లైట్ బ్లూ ఉంది. ఇది రెండో పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏమో మనం ఫేస్ మీద చూస్తే అర్థమైంది. రెండో పాయింట్ హెడ్ మీద ఉంటే తెలిసిద్ది. మూడో పాయింట్ ఏమో దీన్ని టెయిల్ని చూస్తే అర్థమవుతుందండి. టెయిల్లో మేల్కి వచ్చేమో పొడుగ్గా ఉండిద్ది, ఫిమేల్కి వచ్చేమో వెడల్పుగా ఉండిద్దండి. ఇది చూడండి, ఏ బర్డ్ లైన్ సరే టెయిల్ దగ్గర తెలుసుకోవడం కష్టం, కానీ వీటిలో ఈజీగా తెలుసుకోవచ్చు ఒక టెయిల్ దగ్గర చూసి. నా రైట్ హ్యాండ్లో ఉన్నది టెయిల్ చూడండి, వెడల్పుగా విచ్చుకొని ఉంటుంది, కానీ మేలు పొడుగ్గా ఉండిద్ది. ఇట్లా ఈ 3 పాయింట్లు పెట్టి మనం మేల్ ఏదో ఫిమేల్ ఏదో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రెడ్ ప్యారట్ ఫించ్ని కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఏ ప్యారట్ ఫించ్ అయినా సరే, అది రెడ్ ప్యారట్ అయినా బ్లూ ప్యారట్ ఫించ్ అయినా సరే, వాటి ఫేస్ దగ్గర మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అండి. అంటే వీటిని ఎక్కువ టైం పట్టుకోదలుచుకోలేదు. ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉంది మేలు, లెఫ్ట్ హ్యాండ్లో ఉంది ఫిమేలు. ఎందుకంటే ఇది ఫెదర్స్ లాస్ అయింది. మేటింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకదాన్ని ఒకటి ఇది చేంజ్ చేసుకుంటా మేటింగ్ అవుతూ ఉంటున్నప్పుడు ఏమైందంటే ఫెదర్స్ లాస్ అయింది కొద్దిగా. అందుకని చెప్పి మనం ఎక్కువ టైం పట్టుకోదలుచుకోలేదు. అందుకే ఫస్ట్ నేను బ్లూ చూపించిన కారణం కూడా అదే. ఇండియాలో 14 రకాల ప్యారట్ ఫించెస్ ఉన్నాయండి. అందులో ఈ 2 బాగా ఫేమస్. ఒకటి బ్లూ ఫేసు, ఒకటి రెడ్ ఫేసు. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ అందుబాటులో లేవు. ఇవి కూడా మనం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సినవి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కేజీలో పెంచుకునే బర్డ్స్లో ఎక్కువ ఆస్ట్రేలియా నుంచి వచ్చే బర్డ్సే 60% ఉంటాయి. సేమ్ ఇది కూడా సౌత్ ఏషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బర్డే ఇది. దీని లెంత్ వచ్చి 11 సెంటీమీటర్ల నుంచి 16 సెంటీమీటర్లు మాత్రమే ఉండిద్ది. నార్మల్ ఫించెస్ కూడా అంతే ఉంటాయి కొన్ని ఫించెస్, అందులో పెద్ద ప్రాబ్లమే లేదు. దీని వెయిట్ వచ్చి 11 గ్రాముల నుంచి 20 గ్రాముల లోపే ఉండిద్ది. నార్మల్ ఫించెస్ కూడా సేమ్ ఇదే వెయిట్తో ఉంటాయి, కాబట్టి వీటితో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వెయిట్తో కానీ లెంత్తో కానీ. ప్యారట్ ఫించ్తో బ్రీడింగ్ ప్రాసెస్ అనేది చాలా కొద్ది కష్టంగానే ఉంది. అది ఎలా అంటే, నార్మల్ ఫించ్ని మనం 5వ నెల నుంచో 6వ నెల నుంచో మనం బ్రీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ ప్యారట్ ఫించ్ 1 ఇయర్ దాటిన తర్వాతే బ్రీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అదే నార్మల్ బ్రీడర్స్తో మాట్లాడాను నేను, కేరళ వాళ్ళతో కానీ నేను నార్త్ వాళ్ళతో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, అట్లీస్ట్ మంచి బ్రీడర్ అయితే 2 ఇయర్స్ దాకా వెయిట్ చేస్తున్నారు, లేదు అంటే 1.5 ఇయర్ నుంచి కానీ వీటిని బ్రీడింగ్ స్టార్ట్ చేయడం లేదు. 1 ఇయర్లో కానీ వీటితో బ్రీడింగ్ చేయించినట్టయితే కొద్దిగా ఎగ్ బైండింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఎగ్ మీద కూర్చోకపోవడం కానీ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని చెప్పి మేము 2 ఇయర్స్ ఆగుతున్నాం ప్యారట్ ఫించ్ మీద పని చేయడానికి అని చెప్పి నాతో చెప్పారు వాళ్ళు. ప్యారట్ ఫించ్లో ఒక లక్షణం ఉందండి. నార్మల్ ఫించెస్ పెట్టినట్టు మనం 1.5 ఫీట్లోనూ 2 ఫీట్లోనూ వీటిని పెట్టలేము. మన దగ్గర అంటే స్పేస్ లేక ఇంకా తప్పదు అన్న పరిస్థితుల్లో నేను 2 ఫీట్లో పెట్టాను, 2.5లో. లేదు అంటే వీటికి అట్లీస్ట్ 3 ఫీట్ కేజ్ అనేది నార్మల్గా ఉండాల్సిందే. ఈ ఫించెస్ ఏంటంటే మనం కేజీలో ఒక 2-3 స్టిక్స్ కానీ పెట్టగలిగితే ఇవి ఒక స్టిక్ మించి ఒక స్టిక్ మీదకి అట్లా జంప్ చేయడం చాలా ఇష్టపడతా ఉంటాయి. ఇవి ఎంత జంప్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం 1.5 ఫీట్లోనూ 2 ఫీట్లోనూ పెట్టి వీటిని బంధించామో అప్పుడు ఏమైందంటే వీటికి కొవ్వు శాతం ఎక్కువైద్ది. ఎగ్ పెట్టడానికి చాలా ప్రొసీజర్ లేట్ అవుతూ ఉండిద్ది. ఎప్పుడైతే కొవ్వు ఎక్కువ పెరిగిపోయిందో ఒకవేళ ఎగ్ పెట్టేప్పుడు చనిపోయే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. మనం చాలా ఫించెస్లో కూడా చూసాం సేమ్ పరిస్థితి. ఈ ప్యారట్ ఫించ్ కూడా, ప్యారట్ ఫించ్కి మాత్రం మీరు బ్రీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ 3 ఫీట్ కేజ్ మాత్రం కన్ఫామ్గా ఉండాల్సిందే.
ప్యారెట్ ఫించ్కి కాల్షియం అనేది చాలా ఎక్కువ అవసరం అవుతుందండి. ఇది అడవులు ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న కీటకాలు తిని ఎక్కువగా బతుకుతూ ఉన్నది. నార్మల్ గాసు అవన్నీ మనం ఆ చిన్న చిన్న కీటకాలని మనం కేజీలో ప్రొవైడ్ చేయలేం కాబట్టి వీటికి కెటల్ ఫిష్ బోన్ ఒకటి, కాల్షియం బ్లాక్ ఒకటి కన్ఫామ్గా ఉండాల్సిందే. ఎప్పుడు మీరు సాఫ్ట్ ఫుడ్ పెట్టినా సరే వాటి మీద ఇవి పౌడర్గా చేసి వాటిని కూడా పెట్టచ్చు. చెప్పాను కదా, ఎగ్ ఒకటి, కాల్షియం బ్లాక్ ఒకటి, ఈ కెట్ల ఫిష్ బోన్ ఒకటి, ఈ మూడింటిని పౌడర్ చేసుకొని ఆ సాఫ్ట్ ఫుడ్ మీద చల్లి కూడా పెట్టచ్చు. బాగా ఇంట్రెస్ట్గా తింటాయి. వెజిటేబుల్స్ కూడా మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవి చిన్న చిన్న చాప్ చేసేసి అంటే కద్దుగో చేసేసి వీటికి పెడతా ఉంటే చాలా ఇష్టంగా తింటాయి. నేనేం చేస్తానంటే మన హెమ్స్టర్స్కి పెట్టడానికి నా దగ్గర మీల్ వామ్స్, సూపర్ వామ్స్ ఉన్నాయి. మీల్ వామ్స్ రోజుకు 2-3 పెడతాను. చాలా ఇష్టంగా తింటున్నాయి ఇవి. ఏ ఫించెస్ అయినా సరే కేజీలో మనం ఎక్కువ టైం వీటితో ఆడుకోవడానికి ట్రై చేయకూడదు. మనం ఎప్పుడైతే చేతులు పెడతామో ఈ ఫించెస్ ఏం చేస్తుందంటే వీటి గుండె వేగం ఎక్కువ పెరుగుతూ ఉండిద్ది. వీటి వలన ఏమైందంటే ఇవి తొందరగా అలిసిపోవటం, వాటి వలన ఏంటంటే గుండె ఆగిపోతూ ఉండిద్ది. ఫించెస్తో మనం చూసాము ఎక్కువ, నేను కూడా చూశాను. నా దగ్గర కూడా సౌండ్స్ విని కూడా ఒక్కోసారి గుండెకి చనిపోతూ ఉంటాయి. ఈ ప్యారెట్ ఫించ్లో ఈ శాతం కొద్దిగా ఎక్కువగానే ఉంది. అందుకని చెప్పి వీటి దగ్గర ఎక్కువ సౌండ్ చేయటం కానీ ఎక్కువ వీటితో పట్టుకొని ఆడుకోవటం కానీ అలాంటివి చేయకూడదు. ఎవరైనా సరే ఇంట్లో సౌండ్ లేకుండా చిన్న చిన్న బర్డ్స్ పెంచుకోవాలంటే ఇవి పెంచుకోవచ్చండి. మన దగ్గర ఉన్న 14 రకాల 16 రకాల ఫించెస్లో గ్లోడియన్ ఫించెస్ తర్వాత మంచి కలర్ఫుల్ ఫించెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవేనండి ప్యారెట్ ఫించి. చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ అసలు పొద్దున్న లేవగానే వీటి అసలు చూస్తుంటే మన కళ్ళకు కూడా బాగా ఆనందం కలిగిద్దండి. అసలు మనసు కూడా చాలా హాయిగా ఉంటా ఉండిద్ది. నేను చూస్తాను అసలు నేను ఎప్పుడు 4ంటికి లేచినా సరే 5ంటికి లేచినా సరే ఒకసారి లైట్ వేసి వీటిని చూసి వచ్చి మళ్ళీ నా రొటీన్ వర్క్లోకి వెళ్తూ ఉంటాను. అంత బాగుంటాయండి. నేను కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడాను. కొంతమంది హాబీస్టులు ఉన్నారు. నేను ఒక సార్తో మాట్లాడాను. ఆయన ఒకప్పుడు ఒక 30 రకాల ఫించెస్ పెంచారంట. ఆయన అంటున్నారు, సార్ నేను పెంచిన వాటిలో కూడా ఈ ప్యారెట్ ఫించ్ ఒకటి వీటికంటే కాస్ట్లీ పెంచాను కానీ ప్యారెట్ ఫించ్ చూడటానికి చాలా బాగుంటాయి సార్, అసలు ఈజీగా పెంచుకోవచ్చు. నేను కూడా ఒక 3-4 సార్లు బ్రీడింగ్ చేయించాను. తర్వాత కొద్దిగా నేను వేరే ఫారెన్ వెళ్ళటం వల్ల వీటిని అన్నీ తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చాను. నాకు కూడా ఒక 2 పేర్లు ఇవ్వమన్నారు. నేను ఏంటంటే ఈ 2 బ్రీడింగ్ పెట్టుకోవటంలో ఇవ్వలేకపోయాను. ఎవరైనా సరే సౌండ్స్ లేకుండా పెంచుకోవాలంటే ఈ ప్యారెట్ ఫించ్ మాత్రం పెంచుకోవచ్చండి. చాలా ఈజీయే. పెద్దగా మెడిసిన్లు కూడా అవసరం లేదు వీటికి. థ్యాంక్ యూ అండి.